హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నేను చేసే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను, షేర్ చేయమని అడగను. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. నేను గత 2-3 వీడియోల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మనకు సెప్టెంబర్ 24వ తేదీ బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనుకుంటున్నాం. ఆ అల్పపీడనము ముఖ్యంగా ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి. ఆ అల్పపీడనం వచ్చేసి మనకు ముఖ్యంగా అది వాయుగుండంగా లేదా తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలైతే ఊపిరి పీల్చుకోవచ్చు. వాళ్ళకైనా పెద్ద ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపించడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ యానిమేషన్ చూడండి. ఇక్కడ ఒకసారి ఈ యానిమేషన్ చూడండి. మనకు బంగాళాఖాతంలో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 26వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ యానిమేషన్లో మనకు ఇక్కడ గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా లేదా తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు బంగాళాఖాతం నుంచి మెల్లగా ఇది వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర వైపుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి మెల్లగా దీని రూట్ అనేది తెలంగాణలో ప్రవేశించే అవకాశం అయితే సెప్టెంబర్ 27వ తేదీ మన తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 27వ తేదీ తీరాన్ని తాకిన తర్వాత అది మెల్లగా మన ఆంధ్రప్రదేశ్ని టచ్ చేస్తూ అదేవిధంగా తెలంగాణలో మూవ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దీనికి కారణం చేత ముఖ్యంగా సెప్టెంబర్ 24వ తేదీ, సెప్టెంబర్ 23వ తేదీ అంత పెద్ద అయితే వర్షాలు ఉండవు. సెప్టెంబర్ 24వ తేదీ కూడా అంత పెద్ద వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం లేదు. సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం నుండి పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 28 ఈ 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బలమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మనం ఏ వెదర్ మోడల్ తీసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా తీరాన్ని తాకే అవకాశం అయితే మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళము, విజయనగరం ఈ సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. అది ఎక్కడికి పోయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అయితే ఖచ్చితంగా తాకే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తర్వాత మెల్లగా మనకు తెలంగాణ వైపుకు మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత గుజరాత్ ఈ వైపుకు వెళ్ళిన తర్వాత మనకు కాసంత వర్షాలు తగ్గుముఖం పట్టి మరలా అక్టోబర్ 1వ తేదీ నుంచి మరలా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరలా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనకు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సెప్టెంబర్ 23వ తేదీ, సెప్టెంబర్ 24వ తేదీ మనకు పలు ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ 25వ తేదీ కూడా సేమ్ మనకు ఉత్తరాంధ్రలో, అదేవిధంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనకు కాస్తంత వర్షాలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమలో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు మనకు. అదేవిధంగా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 27, 28, 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ గమనించండి. ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో అంత పెద్ద వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. అది ముఖ్యంగా మనకు కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ముఖ్యంగా నంద్యాల జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా ఈ 2 ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతంలో ఇక్కడ అనంతపురం కావచ్చు, అదేవిధంగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ కడప, నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు ఈ ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే మనకు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా ప్రాంతాలలో ఇక్కడ బాపట్ల జిల్లా కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ డిస్టిక్ కావచ్చు, అదేవిధంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ ఈ ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ విషయంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ముఖ్యంగా
మనకు హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా మేడ్చల్, మెదక్ ఈ సరిహద్దు ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, ములుగు ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిగతా ప్రాంతంలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా కొమరం, మంచిర్యాల్, భూ జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా పెద్దపల్లి, జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా మనకు ఇక్కడ మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, నగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి, జన్గాన్, సిద్దిపేట, హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో కూడా మనకు రంగారెడ్డి ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. శంషాబాద్ ఏరియాలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ముఖ్యంగా సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మధ్యాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా 100% అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్తీపురం, మన్యము ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో మనకు వరదలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాస్త అప్రమత్తంగా ఉండండి. మనకు సెప్టెంబర్ 25, 26, 27, 28 తేదీల్లో ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత మనకు కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టి అక్టోబర్ 1 నుంచే మనకు మరలా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉత్తరాంధ్రలో, అదేవిధంగా మధ్యాంధ్రలో, తెలంగాణలో కూడా కనిపిస్తుంది. కాస్తంత అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి, మీకు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగును. ఉపయోగపడితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.